హాయ్. ఎక్కడికి దుకాణం సర్దేస్తున్నావు? బ్యాంకాక్ ఆఫీస్ ట్రిప్పా? కంపెనీ ట్రిప్ ఎన్ని రోజులు? అబ్బాయి ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నావు, ఎంత పద్ధతిగా చెప్తున్నావు బాబోయ్. ఏ ప్లేసెస్ చూస్తారు తెలుస్తుందా? అక్కడికి వెళ్ళాకే తెలుస్తుందా? పటాయాలో 2 రోజులు, బ్యాంకాక్లో 2 రోజులు, ఒక రోజు అంటే మొత్తం ఒక 5 days. ఓకే ఓకే. అన్ని షార్ట్లే పెట్టుకుంటున్నావు, ప్యాంట్లు ఏం పెట్టుకుంటలేదు ఏంటి? బ్యాంకాక్ మొత్తానికి మనకి ప్యాంట్లతో పని లేదా? మంచి ఎగ్జైట్మెంట్తో ఉన్నట్టున్న కుర్రాడివి. అన్నీ సర్దుకున్నావా? ఎవరు నువ్వా? అన్నీ సర్దేసుకున్నావా మరి? ఇంకా అన్ని పాస్పోర్ట్ వేసాను, 3 షార్ట్లు వేసాను, 4 టీ-షర్ట్లు, ఒక ప్యాంటు, 2 చొక్కాలు, ఒకటేమో టవల్. ఓకే. ఇంకేమన్నా తీసుకెళ్ళాలా? అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. పాస్పోర్ట్ అయితే పట్టుకెళ్ళాలి. ఇంకా అవును, క్రెడిట్ కార్డులో 2 రూపీస్కే ఫుడ్ పెడతారు అంటారు కదా ఎయిర్పోర్ట్లో, అది ఉందా? విఐపి లాంచ్ అంటారు అయ్యి. 2 రూపాయలకి మొత్తం అన్ని కొట్టేచ్చు. అన్నీనా? ఓన్లీ అక్కడ ఎయిర్పోర్ట్లోనేనా? ఇంటర్నేషనల్. ఇది మనకి ఆల్రెడీ కార్డు ఉంది, అది అక్కడికి వెళ్తే తీసుకోవాలా? ఇది ఇంటర్నేషనల్. ఇది మామూలుగా మన పిచ్ కార్డులు ఉంటాయి కదా, నార్మల్ క్రెడిట్ కార్డులు, ఇవి ఇక్కడ మన దాంట్లో వాడవచ్చు. ఇదైతే ఇంటర్నేషనల్ కంపెనీ. ఆ డబ్బంతా బ్యాంకాక్? ఆ డబ్బంతా ఏమో బ్యాంకాక్ డబ్బులు, ఇవి ఏమో వచ్చేసి డాలర్స్. ఓకే. సరిపోతాయా అవన్నీ? సరిపోతాయా? మొత్తం అమౌంట్ ఎంత? మన ఇండియన్ కరెన్సీలో ఎంత అదంతా అమౌంట్? అయితే ఈ వచ్చాక ఒక 62,000 ఇవి, ఇవన్నీ కలిపి ఒక 60,000. 60,000 అయ్యి 75,000 మొత్తం 1,20,000. అంటే మొత్తం నాకు కాదు 1,25,000 అయితే ఇంకేం లేదు. మనకి ఏవి యూజ్ అవుతాయి? డాలర్స్. ఓకే. మన కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు డాలర్కి అయితే పెద్ద డబ్బులు ఇబ్బంది ఉండదు, కానీ బాత్స్ అనేటప్పటికి నీకు ఏంటంటే ఇష్యూ వస్తుంది. ఓకే ఓకే. ఓన్లీ అది తాయి ఒకటే. డాలర్స్ తీసుకుంటే కనుక ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నావా? ఎక్కడైనా ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఎక్కడైనా నీకు డాలర్ అనేది చెల్లుబాటు ఉంటుంది. ఓకే. పాస్పోర్ట్ ఒకటి మస్ట్ చుట్టూ కొట్టేసుకోవాలి. కార్డులో సెట్ చేసుకుంటే కొంచెం మనకి ఎయిర్పోర్ట్ లో డబ్బులు అవ్వకుండా. ఓకే. ఫుడ్కి కానీ వేటికి కానీ ఓన్లీ ఫుడ్డేనా? అన్ని మొత్తం నీకు ఫుడ్, లెక్కర్ కూడా దొరుకుతుంది. ఓకే. ఆ లెక్కర్, డ్రింక్, ఐస్ క్రీమ్స్ మొత్తం అన్ని ఉంటాయి. ఓకే. అన్ని నీకు అడుగు పట్టినంత తినేయడమే. మంది అయితే ఎక్కువ, నాకు తెలిసి 2 బ్యాగులు వేస్తారు. ఓకే. సరిపోతుంది. చాలు కదా అంతా. అంటే మళ్ళీ మందు తాగి ఫ్లైట్ ఎక్కి ఏదైనా చేస్తారనేమో, అంతేనా? ఫ్లైట్ లో కూడా మందు ఇస్తారు. అప్పుడు కూడా 2 బ్యాగులు ఇస్తారా? 2 బ్యాగులు కాదు, కొనుక్కోవాలి అది. ఓకే. కొన్ని విఐపి ఉంటాయి పెద్ద పెద్దవి, వాటికైతే ఫ్రీ ఇస్తారు. మామూలు మనం వెళ్ళే అంత వాటికి పెద్ద సీనే ఉండదు. ఓకే ఓకే. పొద్దున్న వెళ్ళాం అనుకో, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. నైట్ టైం అట్లా వెళ్ళాం అనుకో, డిన్నర్ ఉంటుంది. మీకు చికెన్ అయితే వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్. మనకు సరిపోదు అని మనం వెళ్ళేదంతా మా అయితే 1.5 సేపు ఉంటుంది అంతే. ఎయిర్పోర్ట్ లోనే టైం పడేది. ఓకే. నాకు తెలిసి ఎవడగాడు లగేజ్ చాలా తక్కువ పట్టుకెళ్తే, ఎంత తక్కువ పట్టుకెళ్తే అంత హ్యాపీగా వెళ్ళవచ్చు. రిటర్న్ లో వచ్చేటప్పుడు లగేజ్ తీసుకొస్తారా? ఉంటాయి, మందు బాటలు ఎక్కువ తెచ్చుకుంటారు అందరూ. ఎన్ని వరకు తెచ్చుకోవచ్చు? పాస్పోర్ట్ 2 ఇస్తారు. ఓకే 2 లీటర్స్. ఓకే ఓకే. ఇంకా ఆ జెండు బామ్స్ ఉంటాయి కదా లడ్డు, అవి తీసుకురా. ఒకటేమో అల్లంతో ఉంటది, పేర్లు తెలియవు. అదైతే ఒకటేమో జింజర్ది ఉంది, ఒకటేమో ఇంకోటి ఏదో ఉంది. అది జింజర్ది. ఇంకొకటి ఉంటది గ్రీన్ కలర్ ఏదో. ఓకే. అలాగే పూరికి అయితే మాత్రం స్లిప్పర్స్ మాత్రం మర్చిపోకుండా తీసుకురా. ఓకేనా? అయిపోయిందా? అంతేనా నీ లగేజ్ ప్యాకింగ్? వెళ్ళిపోదువేనా? సరే అయితే మరి హ్యాపీ జర్నీ. ఓకే, బాయ్.